హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో పిల్లల లంచ్ బాక్స్లోకి రుచికరమైన అలాగే సింపుల్గా తయారు చేసుకునే మిక్స్డ్ వెజిటబుల్ రైస్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, తర్వాత సన్నగా తరిగి ఉంచుకున్న క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత నిలువుగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు ఒక 2 లేదా 3, ఆ తర్వాత ఒక కప్పు నిండా బఠానీ, పచ్చి బఠానీ. ఇవి మొలకెత్తిన బఠానీలు అయితే పిల్లలకి ఇంకా మంచిది. అలాగే గుప్పెడు పుదీనా ఆకులు వేసుకొని కలపండి. ఇవే కాకుండా మీరు కాలీఫ్లవర్, బీన్స్ లాంటి కూరగాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఈ మిశ్రమానికి తగినంత టమాటా గుజ్జు, పూర్తి జ్యూసీగా కాకుండా కచ్చా పచ్చాగా చాపింగ్ చేసుకొని పెట్టుకున్న టమాటా గుజ్జును యాడ్ చేయండి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా టేస్ట్ కోసం వేసి కలపండి. కూరగాయ ముక్కలు కొద్దిగా ఉడికేంత వరకు బాగా కలియబెడుతూ దీంట్లో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అంటే రైస్ని వేసి కలపండి. రైస్తో పాటు తగినంత ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఎందుకంటే స్కూల్ పిల్లలు కదండి, నెయ్యి మీగడ లాంటిది యాడ్ చేస్తే రుచికరంగా ఉంటుంది. నెయ్యి యాడ్ చేసిన తర్వాత చక్కగా కలపండి. అంతే, సింపుల్గా ఎలాంటి కూరలు వండే ఇది లేకుండా అన్నంలోనే వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయి ఉన్న మిక్స్డ్ వెజిటబుల్ రెడీ. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. మా పిల్లలు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందుకే ఈ రెసిపీ చేసి మీకోసం ఇస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్. థ్యాంక్ యూ.